డిజిటల్ గా కాకుండా నోట్ల కట్టల రూపంలో గోదాములో వేసుకుని తాడేపల్లి ఇంటికి చేరుతాయి. అవి లెక్క పెట్టుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది. గంజాయి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చారు. వాటిని అరికట్టడానికి ఆయనకు టైం ఉండదు. ప్రజలందరూ నీళ్లు, అయ్యో రామచంద్ర ఇట్లా నీళ్లు లేవని బాధపడుతుంటే అసలు నీళ్ల గురించి ఆలోచించేవాడు గాని, అసలు నీళ్ల సమస్య ఉందని గాని, దీనికి కొంచెం ప్రణాళిక కావాలని గాని, అంటే నీళ్లు అనేది సమ్మర్ లో దాహం వేస్తుంది, కరెంటు పోతుంది, ఇవనేది ఒక గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు. ఆయన బయటకు రాడు, ఇంట్లో కూర్చుంటాడు. పొరపాటును బయటకు వస్తే ఉన్న 4 చెట్లు నరికేస్తాడు. అశోకుడు చెట్లు నాటించనైతే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించను. ఇది ఆయన పరిస్థితి. ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రిని, ప్రణాళిక లేని, పరిపాలన చేతగాని, ఈ ప్రకృతి పట్ల గౌరవం లేని వ్యక్తిని దురదృష్టవశాత్తు ఒక్కసారి అన్నాడు కదా అని పాపానికి అందరూ ఎన్నుకున్నారు. సరే, అందరికీ తెలిసి వచ్చింది. మళ్ళీ మీరందరూ కూడా మీ కోపం, ఇది క్రోధినామ సంవత్సరం, ఉగాది, మీ కోపాన్ని ఓట్ల ఉప్పెన రూపంలో తీసుకొచ్చి ఆయనకి చరమగీతం పాడాలని కోరుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తప్పకుండా నేను కూడా ఒక పేద రైతు కుటుంబం నుంచి వెళ్లిన వ్యక్తిని, కష్టాలు కన్నీళ్లని చూసుకుంటా అంచెలంచెలుగా ఎదిగి తెలుగు జాతి కీర్తిని ఎంతో కొంత ప్రపంచంలో చాటిన దానిలో నా పాత్ర కూడా ఉంది. ఇదే విధంగా గుంటూరు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా వచ్చే 20-30 ఏళ్లలో నా భవిష్యత్తు, నా ప్రణాళిక, నా అడుగు ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.